దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము కీర్తనల గ్రంథము 99వ కీర్తన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచియున్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఆమేన్.